రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో క్రీడల పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో హోరాహోరీగా సాగిన క్రికెట్ పోటీల్లో నంద్యాలకు చెందిన ఎస్వీఆర్ డిప్లొమా కళాశాల జట్టు, సీనియర్ విభాగంలో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించాయి. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పలు కళాశాలకు చెందిన జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. వాలీబాల్, కబడ్డీ పోటీల్లో బీఎస్ఆర్ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. అనంతపురంలో 100 మీటర్ల పరుగు పందెం, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, చదరంగం, బ్యాడ్మింటన్ పోటీలు ఆసక్తిగా సాగాయి. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రముఖులు బహుమతులు అందించారు. కళాశాల క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ విశాఖలో ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్ర మెడికల్ కళాశాలలో మొదటి రోజు కశ్యప్ డిగ్రీ కళాశాల వెస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గుంటూరులో వాలీబాల్, చెస్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్లో నసరావుపేటకు చెందిన వాగ్దేవి జూనియర్ కళాశాల జట్టు విజయకేతనం ఎగురవేసింది. కబడ్డీ, చెస్ క్రీడల్లోనూ విద్యార్థులు హుషారుగా పాల్గొన్నారు. నెల్లూరులో ఇవాటి నుంచి క్రీడల పోటీలు ప్రారంభం కాగా పాల్గొనేందుకు కళాశాల విద్యార్థులు ఉత్సాహం కనబరిచారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల పోటీలు మట్టిలో మాణిక్యాలను, గ్రామీణ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తోందని క్రీడాకారులు, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు.